రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రభుత్వం మనం సన్నగింజ రకాలను సాగు చేస్తేనే మనకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందని అయితే ప్రకటించడం అయితే జరిగింది. కాకపోతే ఎలాంటి సన్న రకాలను సాగు చేస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పలేదన్నమాట. అయితే ప్రభుత్వం ఏ అయితే సన్న రకాలను సాగు చేస్తే మనం మార్కెట్లో తీసుకొని ఏదైతే రేషన్ షాపులు ఉన్నాయో వాటి దగ్గర మనం సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమంగా మన భాగంలో దాని గురించి అయితే మనకైతే ప్రకటన చేయడం అయితే జరిగింది. కానీ సన్న రకాలను సాగు చేసి మార్కెట్లో కొనుగోలు చేయడం అనేది చాలా అసాధ్యం. ఎందుకంటే కొన్ని రకాలను మనం సన్న రకాలను సాగు చేసినప్పుడు అవి ఏవైతే మనకు కావాల్సినంత మ్యాచర్ ఏవైతే తీసుకొని మనం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో వరి రకాలను ఏవైతే ఉన్నాయో అవి ఎండబెట్టినప్పుడు ఏమవుతుందంటే నూక శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నూక శాతం తక్కువగా అంటే ఏవైనా ఎక్కువ ఎండబెడితే ఏమవుతుందంటే నూక శాతం అయితే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో ఇంకా నూక శాతం ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మార్కెట్లో కానీ ఐకేపీ సెంటర్లో కానీ ఏవైతే సన్న రకాలను కొనుగోలు చేసి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిందో అది సాధ్యపడదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది నూక శాతం అనేది పెరిగిపోతుంది, రైతులకు తూకం కూడా రాదు అనమాట. ప్రభుత్వానికి కూడా మనకు చాలా వరకు అయితే రిస్క్తో కూడుకునే వ్యవహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం సన్నగింజల రకాలను సాగు చేసి మనం మిల్లుల వద్దకు నేరుగా తీసుకుపోయి మనం అమ్మినప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన ఏవైతే మనం పచ్చి రకాలను నేరుగా మనం మిల్లులో పోసి మనకు వాళ్ళు కావాల్సినంత అంటే కొన్ని ప్రాసెసింగ్ ఉంటుందో అవి చేసుకొని వాళ్ళు బియ్యం తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేసినప్పుడు అయితేనే మనకు బియ్యం అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, నూక శాతం తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎండబెట్టిన రకాలను మనం ఇది బియ్యం సన్న రకాలను రావాలంటే చాలా రిస్క్ తోటి కూడుకునేవారం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫ్రెండ్స్, ఒక రైతుగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనకు ప్రభుత్వం ఏదైతే మనం సన్న రకాలను సాగు చేస్తే 500 రూపాయలు బోనస్ కింటాకి ఇస్తామని చెప్పిందో అది సాధ్యపడదు. ఇంకా ఎక్కువ ఇవ్వాలి, 500 కాదు 1000 రూపాయలు ఇస్తేనే మనకు రైతులకైతే గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే మనం సన్న రకాలను సాగు చేసినప్పుడు వాటికి తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తాయి. అందుకంటే ఏమవుతుందంటే కొన్ని దీర్ఘ రకాలను సాగు చేయాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. ప్రభుత్వం ఎలాంటి సన్న రకాలను సాగు చేస్తానని కూడా మనకు ప్రకటించలేదన్నమాట. అవి కొన్ని రోజులలో ప్రకటిస్తామని కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనం వీటిని సాగు చేసినప్పుడు తెగుళ్ళు అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి. మనం కనీసం మనం ఒక 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ రసాయన మందులను స్ప్రే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇంకా ఏంటంటే ఈ సన్న రకాలను సాగు చేయాలనేది కత్తిమీన సాము. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా సరి అయిన వాతావరణం కలగకపోతే మాత్రం వాటికి పంట వేసినప్పుడు చీడపీడలు అనేది అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో పంట పూర్తిగా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ఏరియాల్లో వాతావరణం, నేల, వాటి స్వభావం ఆధారంగా నీళ్లు కూడా కొన్ని సందర్భాల్లో ఉప్పు నీరు ఉండవచ్చు. ఇవి మనం వేసినటువంటి సన్న రకాలకు వాటికి మనకు ఏమన్నా వ్యత్యాసాలు ఏర్పడే ఏమైనా తేడాలు వస్తే మాత్రం ఖచ్చితంగా మనం పంట అనేది దిగుబడులు అనేది తగ్గిపోతాయి. కాబట్టి ప్రభుత్వం ఏవైతే మనకు మనకు ఎన్నికల హామీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎన్నికల హామీలో కింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. అది ఏ వరి రకాలకు ఇస్తామని చెప్పలేదు. కాకపోతే ఇంకా ఏం చెప్పారు, మనం ఏదైతే రేషన్ షాపుల దగ్గర మనం సన్న బియ్యం ఇస్తామనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారనమాట. అయితే అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా సన్న రకాలను సాగు చేయండి, మీ దొడ్డు రకాలను కొనుగోలు చేయమని కూడా చెప్పారు. రైతులు ఏం చేశారు, దొడ్డు రకాలను సాగు చేయలేక కొద్దిమంది రైతులు సన్న రకాలను సాగు చేశారు. అప్పుడు తీవ్రమైన తెగుళ్ళు, ఈ చీడపీడలు చోకి కొద్దిమంది రైతులు పంటకు కూడా నిప్పు పెట్టడం జరిగింది. కొద్దిమంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే మనం సన్న రకాలను సాగు చేయండి, మేము కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఏదైతే చెప్పిందో రైతులు దీంట్లో మనం గాబరపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం దొడ్డు రకాలని సాగు చేసిన వాటికి కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని మనం రైతులైతే ప్రత్యేకంగా ధర్నాలు ఇవన్నీ కొన్ని రోజులలో చేయబోతారు. ఖచ్చితంగా రైతులైతే తిరగబడతారు. ప్రభుత్వం ఏదైతే వైఖరి ఉందో ఇవి దొడ్డు రకాలకు ఇస్తామా సన్న రకాలకు ఇస్తామని ఎన్నికల హామీలో చెప్పలేదు. నేను ఎలాంటి ప్రభుత్వానికి నేను వ్యతిరేకం కాదు, ఎలాంటి ప్రభుత్వానికి నేను మద్దతు ఇచ్చేటోని కాదు. ఒక రైతుగా మాత్రమే నేను మాట్లాడుతున్నాండి. వీడియో చూసేవారు మాత్రం ఇదైతే గమనించండి. ఎందుకంటే మనకు దొడ్డు రకాలను సాగు చేసినా కానీ 500 రూపాయల బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలి ప్రభుత్వం. మనకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మనకు రైతులకు అనేది మంచిగా మద్దతు ఇచ్చి రైతులకు మంచిగా ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం అయితే ఏం చేయలేదు. కాబట్టి ఏంటంటే ప్రస్తుతం ఏదైతే సన్న రకాలకే 500 రూపాయల బోనస్ ఇస్తాం కింటాక్ అని ఏదైతే చెప్పారో దొడ్డు రకాలకు కూడా ఇవ్వాలి. అప్పుడే రైతులకైతే మంచి జరుగుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. ఇంకా మనం ముఖ్యంగా ఆలోచించుకున్నట్లయితే మనం సన్న రకాలను సాగు చేయాలంటే కొన్ని దీర్ఘకాలిక రకాలను మనం సాగు చేసినప్పుడు అవి మనకు తినడానికి అనుకూలంగా ఉంటాయి. అన్ని సన్న రకాలు తినడానికి పనికిరావు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా గమనించాల్సిన విషయము.
కొన్ని ప్రైవేట్ రకాలు అందుబాటులో ఉన్నవి, కొన్ని ప్రభుత్వం, కొన్ని ఏదైతే మనం వ్యవసాయ సంబంధించిన యూనివర్సిటీలు మన శాస్త్రవేత్తలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మనకు సూచించిన విత్తన రకాలు కూడా అందుబాటులో ఉన్నవి. అవి సాగు చేసినప్పుడు మనకు మంచిగా తినడానికి అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వం ఇది గమనించాల్సిన విషయం. ఈ పలానా రకాలనే సాగు చేయండి అని చెప్పే కార్యక్రమం కూడా ఉండొచ్చు. అంటే మనకైతే కొన్ని ప్రకటన చేశారు. ఆ ప్రకటన మనకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇంకా ఇప్పుడు రోహిణి కార్తెలో ఉన్నాం. ఈ కార్తెలో మనం సన్న రకాలను సాగు చేయాలంటే ఎక్కువ శాతం కొద్దిమంది రైతులు ఏం చేస్తారంటే మనకు ఈ బీపీటీ రకాలలో 5204 సాంబమ్మ సూర్యుని ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీర్ఘకాలిక పంట కాబట్టి మనం ఈ ముందు పోసుకుంటేనే తర్వాతకి మళ్ళీ మనం యాసంగిలో పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక ఖచ్చితమైన ఒక క్యాలెండర్ని రిలీజ్ చేయాలి. ఈ సమయంలో మేము ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేస్తాం, ఈ సమయంలో మనం ఐకేపీ అంటే సెంటర్స్ క్లోజ్ చేస్తాం అనేది ఏదైతే ఉందో ఒక క్యాలెండర్ వైజ్గా ఒక పంటకు సంబంధించిన ఏదైతే ఉందో ఖచ్చితంగా వాటిని రిలీజ్ చేయాలి. యాసంగిలో చూసుకున్నట్లయితే కొద్దిగా వెనకబెట్టిన పొలాలు ఏమవుతుందంటే గాలివానలు ఈ రాళ్ళవాన వచ్చి కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా కొన్ని రకాల సూచనలు అయితే ఖచ్చితంగా చేయాలి. అలాగే ఈ వర్షాకాలంలో కూడా ఐకేపీ సెంటర్లని ఎప్పుడు ఓపెన్ చేస్తారు, మీరు కొద్దిగా ముందు ఓపెన్ చేయండి. ఎందుకంటే మనకు లాంగ్ ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ముందు ఈ రోహిణి కార్తెలో పోసుకున్నటువంటి నార్లు ఏదైతే పోసుకొని సాగు చేసిన దొడ్డు రకాలు ఏవైతే ఉందో వాళ్ళు ఐకేపీ సెంటర్లో అమ్ముకోవడానికి చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే వీళ్ళు రోహిణి కార్తెలోనే పోయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఐకేపీ సెంటర్లు అనేది ఇది అక్టోబరు లాస్ట్ వీక్లో కానివ్వండి, అక్టోబరు అంటే 2వ వీక్లో కానీ ఓపెన్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు అంటే కనీసం ఒక ఫస్ట్ వీక్లోనే ఓపెన్ చేసినా కానీ ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే కొద్దిగా ముందు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే కొంచెం ముందుగా ఓపెన్ చేయడం వల్ల రైతులకైతే మంచి జరుగుతుంది అనేది నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మనం ముఖ్యంగా గమనించిన అంశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే సన్న రకాలను సాగు చేయండి మేము కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంటారో ఈ ఖరీఫ్లో మనం కనుక సన్న రకాలను సాగు చేస్తే మాత్రం అంటే దిగుబడి మాత్రం ఖచ్చితంగా 28 క్వింటాల లోపు మాత్రమే వస్తుంది. ఎందుకంటే అవి వాటి యొక్క గుణగణం వాటి మీద ఆధారపడి ఖరీఫ్లో ఏ పంట వేసినా కానీ దిగుబడి అయితే 30 క్వింటాల లోపు మాత్రమే వస్తుంది. ఎందుకంటే సరి అయిన వాతావరణం ఉండదు. దీని కారణంగా ఏమవుతుందంటే తెగుళ్ళు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దీని కారణంగా దిగుబడి తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే సన్న రకాలు అనేది ఇంకా చాలా అంటే ఇంత మనం చెప్పుకున్నట్లుగా ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే వేటి అనేది ఎక్కువగా లాస్ కావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు నష్టమని చెప్పవచ్చు అనమాట. మన దొడ్డు రకాలతో పోల్చుకుంటే సన్న రకాలు ఇంకా మనం మ్యాచర్ ప్రకారం తగ్గడం వల్ల ఏమవుతుందంటే అవి నూక కావడానికి అవకాశం ఉంటుంది, తూకం రాకుండా పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఏంటంటే దొడ్డు రకాలకు మీరు కింటాకే 500 రూపాయలు బోనస్ ఇచ్చినప్పుడే రైతుకు లబ్ధి అనేది జరుగుతుంది. సన్న రకాలను సాగు చేసినప్పుడు డైరెక్ట్ మనం మిల్లుల వద్ద పోయి అమ్ముకున్నప్పుడే రైతుకైతే గిట్టుబాటు ధరని అయితే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒక రైతుగా మాత్రమే చెప్తున్నాను. ఇది గమనించండి ప్రతి ఒక్కరు. మన తెలంగాణలో ఏంటంటే అన్ని ప్రాంతాలలో ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనం రబీలో అయితే దాదాపు అయితే అన్ని పొలాలు అయితే ఎండిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు వర్షాలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మనకు ఐఎండీ కూడా చెప్తుంది అంటే ముందస్తుగానే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అంటారు. ప్రజెంట్ అయితే మనకైతే కొన్ని ప్రాంతాలను అయితే ఒక 2 నుండి 3 వర్షాలు అయితే పడినవి. అవి కూడా కొంచెం పెద్ద మోతాదులోనే పడినవి. ప్రస్తుతం అయితే మనకైతే మంచిగానే ఈసారి వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఏ సమయంలో మనం తీసుకుపోయినా కానీ ధాన్యాన్ని ఆ సమయంలో మీరు ఆరపెట్టుకొని ఉన్నా కానీ అమ్ముకునేటట్టు ఉండాలి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విధంగా చేసినప్పుడే రైతుకైతే లబ్ధి జరుగుతుందని అయితే నేనైతే ఆశిస్తున్నాను, ఒక రైతుగా చెప్తున్నాను. నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే మనకు ఆరుద్ర కార్తెలో మాత్రమే నార్లను పోసుకున్నప్పుడు ఈ ఐకేపీ సెంటర్లో కానివ్వండి, ఈ మార్కెట్లో కానివ్వండి మనకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఆ కార్తెలో నార్లు పోసినప్పుడు ఆల్రెడీ మనకు ఈ ఐకేపీ సెంటర్స్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం అమ్ముకోవడానికి అయితే ఏ రిస్క్ ఉండదు. కానీ ముందస్తుగా పోసుకున్న రైతుల పరిస్థితి ఏంటండి, మనకు అన్ని ఏరియాలలో మిల్లులు అందుబాటులో లేవు. అప్పుడు ఆ రైతులు ఎక్కడ పోవాలి? ఎందుకంటే మనకు ముందస్తుగా కార్తెలలో నార్లు పోసుకున్నప్పుడు ఆ కార్తె బలం మీద పోసుకున్నప్పుడు మనకు తెగుళ్ళు అనేది తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, పెట్టుబడి ఖర్చులు అనేది తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ముందు బలమైన కార్తె ఏంటంటే మనకు కత్తెర కానివ్వండి, ఈ రోహిణి కార్తె కానివ్వండి, ఇవి మనం బలమైన కార్తెలు అని చెప్పవచ్చు. ఈ కార్తెలలో మనం నార్లు పోసుకున్నప్పుడు మనకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రభుత్వం మనకు సన్న రకాలను సాగు చేస్తేనే 500 రూపాయల బోనస్ కింటాకి ఇస్తామని చెప్పింది కదా. మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం అన్ని సన్న రకాలను మాత్రం సాగు చేయలేమనండి. ఎందుకంటే అన్ని సన్న రకాలు మనకు ప్రజెంట్ మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని సన్న రకాలు మనకు తినడానికి అనుకూలంగా లేవు. కొన్ని బీపీటీ రకాలు మాత్రమే మనకు తినడానికి అందుబాటులో ఉన్నవి. అవి కూడా మనకు తిండికి మనకు సాగు చేస్తున్నటువంటి రకం బీపీటీ 5204 ఏదైతే తినడానికి రారాజు అని చెప్పవచ్చు. అంటే విత్తనంలో తినడానికి అనుకూలంగా ఉన్న విత్తన రకం ఏదైతే ఉందో అది బీపీటీ, అది మాత్రం నెంబర్ 1 అని చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని షుగర్లెస్ రైస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రభుత్వం కూడా దిగి రావాలి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దిగి వచ్చి గ్రామాలలో గ్రామ సభలు పెట్టేసి
మనకు ఈ మండలం వైజ్గా ఏదైతే మనకు ఏయూఎస్ కానీ మన అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్లు ఎవరైతే ఉందో రావాలి వాళ్ళు. మీరు ఏ రకాలను సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏ రకాలను సాగు చేస్తే మీకు తక్కువ దిగుబడి వస్తుంది, అసలు ఎలాంటి చీడపీడలు మీరు ఎదుర్కొంటారు, మీరు ఎలాంటి నేలల్లో ఎలాంటి విత్తనాలు సాగు చేస్తారు, ఒక రైతులో ఉన్న భూమి మరొక రైతుకు ఉండకపోవచ్చు కొన్ని ఏరియాలలో. కాబట్టి ఏంటంటే వారి యొక్క నేల అనుకూలంగా వాళ్ళు అంటే మనం నేల పరీక్ష చేసి మరి విత్తనాలు ఇస్తారా, సన్న రకాలను సాగు చేయమని దేని ప్రకారం ఇస్తారు వీళ్ళు. సన్న రకాలను సాగు చేయమనగానే కాదు కదా, మనకు దిగుబడి కూడా రావాలి. అప్పుడే మనకు రైతుకు గిట్టుబాటు ధర లభించి మిగులు అనేది ఏర్పడుతుంది. కొద్దిమంది కౌలు తీసుకొని సాగు చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంది మరి? సన్న రకాలను సాగు చేస్తే మనం ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు. వాళ్ళకి ఇచ్చేటువంటి కౌలు అయినా మనకు మిగలాలి కదా, అంత మాత్రం మిగిలితేనే రైతుకు మరి మిగులుతుంది, లేకుంటే మిగలదు. దీన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అని అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక కార్యాచరణ అమలు చేయాలంటే రైతుల దగ్గర నేరుగా వచ్చి రైతుల ద్వారానే సలహాలు సూచనలు తీసుకొని ఒక గ్రామాల వైజ్గా తీసుకొని మీరు చెప్పినటువంటి ఏదైతే ఉన్నదో సన్న రకాలకు మాత్రమే మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు ఎన్నికల హామీలో చెప్పలేదు. మేము వరికి కింటాకు 500 రూపాయల బోనస్ అని చెప్పారు. ఇంతకుముందు మార్కెట్లో మీరు కొనుగోలు చేసిన రకాలు ఏంది, సన్న రకాలను కొనుగోలు చేశారా, వాటికి మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామంటే ఓకే, ఏం పర్వాలేదు. మీరు ఐకేపీ సెంటర్లో ఇంతవరకు ఏమైనా సన్న రకాలను కొనుగోలు చేసినట్టు ఏదైనా ఉన్నదా? లేదు. మీరు దొడ్డు రకాలను కొనుగోలు చేస్తే మీరు ఇచ్చిన హామీలలో వరికి 500 రూపాయల బోనస్ అన్నారు. మీరు ఖచ్చితంగా దొడ్డు రకాలకు మాత్రం ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే సన్న రకాలను సాగు చేస్తే మాత్రం కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తే రైతుకు గిట్టుబాటు ధర ఉండదు. 1000 రూపాయలు ఇవ్వాలి. ఖచ్చితంగా 1000 రూపాయలు ఇస్తేనే రైతుకు గిట్టుబాటు ధర అనేది వస్తుంది. ఇది ప్రతి రైతు మిత్రుడు గమనించండి. మీరు చూసేటువంటి ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతు అనేవాడు ఎప్పుడైనా కానీ రైతు వాళ్ళు చేసిన కష్టం మనకు మిగలాలి అంటే మాత్రం మనకు ఏదైతే ఉందో వీళ్ళు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ అనేది ఖచ్చితంగా దొడ్డు రకాలకు ఇస్తేనే రైతులకు అనేది లబ్ధి చేకూరుద్దని నా అభిప్రాయాన్ని అయితే నేను వ్యక్తం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.